గన్పార్ కొమరవీరుల స్తూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్. ఉద్యమకారుల మరణానికి కారణమైన హంతకుడు హరీష్ రావుని ధ్వజమెత్తారు బాల్మూరి. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను యువతను పొట్టన పెట్టుకున్న హరీష్ రావు ఇప్పుడు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చారని అన్నారు. హరీష్ రావు రాకతో స్తూపానికి మలినమంటిందని, అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేశామని తెలిపారు. 10 ఏళ్లుగా హరీష్ రావుకి ఏనాడు అమరవీరులు గుర్తుకు రాలేదని ఫైర్ అయ్యారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖ అంటూ రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాల్మూరి వెంకట్. గురు ఫోటోగ్రాఫర్ కొంచెం అలాగ ఉండండి. నా రికార్డింగ్ పెట్టుకోండి. గంపర్ ఓకేగా. ఐడి గన్పార్కం పెట్టేసి దాంట్లో దొరకదు. అమరవీరులు కానీకి ఎవరైతే వారి ప్రాణాలు పోనీకి హంతకుడైన హరీష్ రావు ఏదైతే ఉద్యమ సమయంలో ఏదైతే నిరుద్యోగులని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ రావడంతో ఈ యొక్క ప్రాంతం మైల చెందింది కాబట్టి సంబంధించి దాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది. హరీష్ రావు గారికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ రోజు కూడా అమరవీరులు గుర్తుకు రాలే. ఈ రోజు ఏదైతే సవాల్ విసురుతూ ఏదైతే రాజకీయ లబ్ధి కోసం ఏదైతే సంబంధించి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు ఏ రకంగా రాజీనామా లేక ఒక ప్రొసీజర్ ప్రక్రియ ఏ రకంగా పంపంలో కూడా అవగాహన లేకుండా ఉద్దేశపూర్వకంగా కేవలం ఏంటంటే ఒక పొలిటికల్ మోటివ్ తోటి ఒక రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి తీసుకొచ్చి రాజీనామా లేఖని ఇక్కడ పత్రికా విలేకరుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆగస్టు 15వ తారీఖున తప్పనిసరిగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారో, మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి. ఏదైతే మేము ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు మీరు ఆ పార్టీలో మరి మీరు కేవలం ఒక జీతగాడు మటుకే నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బయటికి రమ్మనండి. ఆగస్టు 15వ తారీఖున